హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు సండే అని బయటికి వెళ్ళామండి. బయటికంటే ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ సింగన్మాల అంటారు కదండి, ఆ సింగన్మాల దర్గాకి వెళ్దామనేసి కారు వేసేసుకొని కారులో వచ్చేసినాము. ముందుగా అయితే మేము చెరువు దగ్గరకు వచ్చినాము. ఈ సింగన్మాల దర్గా దగ్గర ఉండే చెరువు చాలా ఫేమస్ అండి. ఎందుకంటే ఇక్కడ ఫిషెస్, చేపలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగా కూడా ఉంటాయి. అదే పనిగా చెరువులో చేపలు పట్టేసి ఇక్కడ సరౌండింగ్లో ఊర్లలో అంతా ఇక్కడి చేపలే అమ్ముతూ ఉంటారు. ఈ చేపలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నుంచి అలానే దర్గాకి వెళ్ళాము. ఈ దర్గాలో సయ్యద్ మసూద్ వలీ బాబా గారి దర్గా ఈ దర్గా సింగన్మాల దర్గా అంటారు. ఇక్కడ ఉండే ఈ స్వామి, ఈ బాబా గారు అజ్మీర్లో ఉన్నారు కదండి, హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ సాహెబ్ ఆయన తమ్ముడు గారంట. ఈ దర్గా మాత్రం ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ దర్గా మాత్రం ఇలా ఉంది. బయట మొత్తం పాలిష్ బండలతో ఇలా కవర్ చేసి చాలా చాలా బాగుంది. మేము మాత్రం వచ్చి ఇక్కడ ఈ సైడ్లో కూర్చున్నాము. మా వాళ్ళు హాయ్ చెప్తున్నారు. మా పిల్లలు ఆడుకుంటూ ఫోన్లు చూసుకుంటూ ఇలా కూర్చున్నారు. కానీ ఇక్కడ మేము సండే రోజు వచ్చినాం కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉంది. మామూలుగా జనరల్గా అయితే ఫ్రైడే మండే అలాంటి టైంలో అయితే ఫుల్ జనాలు ఉండేవాళ్ళు. ఇప్పుడైతే 4-5 ఫ్యామిలీలు వచ్చినారు. ఇక్కడ కొంచెం అందరూ ఇలానే ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క చోట బాగానే సెట్ అయిపోయి కూర్చున్నారు. ఆ తర్వాత ఇక్కడ పక్కన కూడా ఒక చిన్న దర్గా లాంటిది ఉంది. ఈ దర్గాలో భాగమే అది. అక్కడికి కూడా వెళ్ళి మనం చూసుకొని వద్దాము రండి. ఇలానే ఫస్ట్ ఇక్కడ మాత్రం సైడ్లకి రూములు ఉంటాయండి. ఇది ఉరుసు సందర్భంలో అలాంటి టైంలో ఫిల్ అప్ అయిపోతాయి. వాళ్ళంతా రూమ్లు బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇలానే వచ్చేస్తే ఇది కూడా దర్గాలో భాగమే. ఇక్కడ ఫ్యాన్లు అవన్నీ పెట్టేస్తున్నారు. ఇక్కడ ఉండే 2 బిరువాల్లో నమాజ్ చదువుకుండేకి జానిమాజులు అవి వింటారు కదా, అవన్నీ ఉన్నాయండి. ఆ తర్వాత లోపలికి ఇలా వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉండే దర్గాల్లో కూడా మనుషులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు సందర్శించుకొని చదివింపులు చేసుకొని ఇలా వెళ్తూ ఉంటారు. చూడండి, ఈ దర్గాలో కూడా ఇలానే బాగా కలరింగ్ అవన్నీ చేసి పెట్టినారు. ఇక్కడ కూడా వచ్చి మేము చూసుకొని వెళ్తున్నాము. ఆ తర్వాత ఇలానే బయటికి వెళ్తే ఇదేనండి దర్గా మొత్తము. ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పక్కన నమాజ్ చదువుకోవచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.